మన ముకుందా జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VAపై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ ఛార్జెస్. ప్రపంచంలో ఇంధన సరఫరాకు అత్యంత కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిపై క్షిపణులు, డ్రోన్లు, సీ మైన్స్తో ఇరాన్ గురిపెట్టింది. ఇరాన్ దాడుల ముప్పు కారణంగా నెలల తరబడి వాణిజ్యానికి అంతరాయం కలిగే అవకాశం ఉంది. హోర్ముజ్ జలసంధి గుండా నౌకలు వెళితే తగలబెడతామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ఈ హెచ్చరికల కారణంగా ఈ మార్గంలో రవాణా దాదాపుగా నిలిచిపోయింది. శనివారం ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలో భీకర యుద్ధం సాగుతోంది. ప్రతీకారంగా అమెరికా మిత్రదేశాలైన గల్ఫ్ దేశాలపై వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ విరుచుకుపడింది. చాలా వరకు దాడులను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ కొన్ని నివాస, వాణిజ్య భవనాలు, మౌలిక సదుపాయాలు, అమెరికా సైనిక స్థావరాలు దెబ్బతిన్నాయి. ఇరాన్ డ్రోన్ దాడుల కారణంగా కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా రవాణాకు నెలల తరబడి అంతరాయం కలగవచ్చని నిఘా వర్గాలు, సైనిక విశ్లేషకులు భావిస్తున్నారు. హోర్ముజ్ జలసంధి గుండా నౌకలు వెళితే తగలబెడతామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. ప్రపంచ ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు LNGలో 5వ వంతు హోర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. దీన్ని మూసివేయడమే ఇరాన్ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తుంది. ఇప్పటికే 6 నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో ఈ మార్గంలో రవాణా దాదాపుగా నిలిచిపోయింది. దీని ప్రభావంతో ఇంధన ధరలు అమాంతం పెరిగాయి. ఇరాన్ ఎంతకాలం ఈ దాడులను కొనసాగించగలదు అనేది వారి వద్ద ఉన్న ఆయుధ నిల్వలపై ఆధారపడి ఉంటుంది. ఇరాన్ వద్ద ఎన్ని క్షిపణులు ఉన్నాయనేది స్పష్టంగా తెలియదు. ఇజ్రాయెల్ అంచనా ప్రకారం 2500 క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి. ఇతర విశ్లేషకుల ప్రకారం ఈ సంఖ్య 6000 వరకు ఉండవచ్చు. లెబనాన్లోని హెజ్బొల్లా, యమన్లోని హోతీలకు ఆయుధాలు సరఫరా చేయడం వల్ల ఇరాన్ వద్ద క్షిపణుల నిల్వలు తగ్గి ఉండొచ్చని పాశ్చాత్య నిఘా వర్గాలు చెబుతున్నాయి. అలాగే అమెరికా, ఇజ్రాయెల్ దాడుల కారణంగా క్షిపణి లాంచర్ల సంఖ్య కూడా సగానికి పడిపోయినట్లు సమాచారం. ఇరాన్ నెలకు దాదాపు 10,000 డ్రోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని బ్రిటన్కు చెందిన సెంటర్ ఫర్ ఇన్ఫర్మేషన్ రెసిలియన్స్ CIR తెలిపింది. ఇరాన్ వద్ద ఉన్న షాహెద్ 136 డ్రోన్లు 700 నుంచి 1000 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉండి గల్ఫ్ తీరాన్ని సులభంగా చేరుకోగలవు. దాడులు ప్రారంభమైనప్పటి నుంచి పదుల సంఖ్యలో డ్రోన్లు UAE గగనతల రక్షణ వ్యవస్థలను దాటుకుని లోపలికి ప్రవేశించాయి. ఇవి అమెజాన్ డేటా సెంటర్లు, దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఫెయిర్మాంట్ హోటల్పై దాడులు చేశాయి. బహ్రెయిన్లోని అమెరికా నౌకాస్థావరం కూడా ధ్వంసమైంది. ఒకవేళ ఇరాన్ వద్ద డ్రోన్లు, క్షిపణులు తగ్గిపోతే వారు సముద్రపు మందుపాత్రలను ఉపయోగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రయాడ్ గ్లోబల్ సంస్థ నివేదిక ప్రకారం ఇరాన్ వద్ద 5000 నుంచి 6000 వరకు సీ మైన్స్ ఉన్నాయి. వీటిని సముద్ర గర్భంలో అమర్చడం లేదా నీటిలో తేలియాడేలా వదలడం ద్వారా నౌకలను పేల్చివేయవచ్చు. ఒకవేళ ఇరాన్ ఈ సీ మైన్స్ ను హోర్ముజ్ జలసంధిలో అమర్చితే వాటిని తొలగించడానికి చాలా కాలం పడుతుందని, ఇది వాణిజ్య రవాణాకు నెలల తరబడి కోలుకోలేని నష్టాన్ని మిగులుస్తుందని నిపుణులు పేర్కొన్నారు.